సమాజ హితులు కార్యక్రమంలో ఈరోజు మా బాల్యమిత్రుడు జర్నలిస్టు, తర్వాత వివిధ ఎంఈ ఫౌండేషన్, జన విజ్ఞాన వేదిక అలాంటి సామాజిక సంస్థల్లో మరి పనిచేసి సమాజంలో ఒక జర్నలిస్టుగా మరి సమాజంలో అనేక సమస్యలను స్పృశిస్తూ ఆ సమస్యలన్నింటినీ కూడా మరి సమాజానికి తెలియజేసేటట్టుగా చేస్తుండు. తర్వాత అలాగే నాకు శ్రేయోభిలాషి, నేను ఏది చేసినా కానీ నాకు అంటే అప్పటి నుంచి నా పుస్తక రచయిత కాంచి కూడా నాకు డిటిపి చేయడం కానీ కొద్దిగా అలా హెల్ప్ చేయడంలో కానీ, తర్వాత ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నప్పుడు కూడా అలాంటి ప్రోత్సహిస్తూ నిరంతరం మరి నాకు వెల్విషరు, మరి సమాజాన్ని కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి నరేందర్. మరి నరేందర్ యొక్క జీవిత విశేషాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు సమాజంలో జర్నలిజంలో అంటేనే సమాజంలో అనేక సమస్యలను స్పృశిస్తుంటావు. అసలు నువ్వు నీ బాల్యం ఏంది, విద్యాభ్యాసం ఏంది, ఇక్కడికి ఎలా రాగలిగినావు? అత్యంత పేద కుటుంబము, మునిపంపులనే నాది విద్యాభ్యాసం గడిచింది. వృత్తి ఏంది? మా చిన్నతనం నుంచి మా తాత కుండలు చేసేవాళ్ళు, కుమ్మరి వృత్తి మాది. ఆ వృత్తి పనిని చాలా ప్రాణంగా చూసుకునే వాళ్ళు. ఎన్నో కుండలు, ఎన్నో ఆములు కాలిస్తే గానీ ఒకటి రెండు పెళ్లిళ్ళు అయినా కష్టపడేది. అప్పుడున్న మా తాత అయితే ఒక పెళ్లికి 42 కుండలు, 40 అట్లా ఉండేదట. ఒక పెళ్లి చేసినా గానీ 42 కుండలు పెట్టాలి. వచ్చేది కూడా ఆదాయం తక్కువ. అటువంటి పరిస్థితుల నుంచి మేము చూసినాము. మా తాత వాళ్ళు ఒక 5-6 ఎకరాల భూమి అమ్ముకున్నారు. ఆ వృత్తిలో ఉండి మంచి కాస్ట్ అయినా పెట్టి ఇప్పుడు అప్పటి పరిస్థితులలో వృత్తులు చేసేవాళ్ళు, వృత్తి పనులు చేసుకుంటూ నడిచింది. వ్యవసాయం కూడా మాది ఏటొడ్డుకు వ్యవసాయము. చాలా కష్టపడి చివరి పొలాలు వ్యవసాయం కూడా చాలా కష్టపడి చేసినాం. పెద్ద లాభాలు లేకున్నా దాని భూమిని నమ్ముకొని బతికిన వాళ్ళం. అంటే చిన్న వయసులో నువ్వు చాలా అన్ని రకాలు చూసినావు, వృత్తి పనులు చూసినావు, వ్యవసాయం చూసినావు. మన తర్వాత అంటే ఉన్నత విద్య అంటే అసలు చదువుకోవడానికి మరి ప్రైవేట్ స్కూల్ చదువుకున్నావా? అసలు ఏ స్థాయిలో నువ్వు చదవడం ఎట్లా? బాసార్ బడి అనేది మనం ఫస్ట్ చదివింది. తర్వాతకి ఆ బాసార్ బళ్ళనే బాల శిక్ష 1వ తరగతి అనేది 2 అందులో కంప్లీట్ అయ్యి 2nd క్లాస్ లో మనం కలిసినాం. మళ్ళా ఇంటర్మీడియట్ వచ్చి రామనపేట మనకు దిక్కయింది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దిక్కయింది. మనకు కూడా హైదరాబాద్ లో ఒక ఏడాది ఉండడం మనకు కూడా కొద్దిగా కొంత తెలివినే నేర్పింది. అది ఒక మనుషుల్ని ఎలా చూడాలి, ఏ దృష్టితో చూడాలి, మోసం అంటే ఏంది, కల్మషం అంటే ఏంది తెలియని మనకి కొంత అవగాహన కల్పించింది హైదరాబాద్. దాని తర్వాత రామనపేటకు వచ్చిన క్రమంలో కొందరు మిత్రులు అయితేంది, మన ఊర్లో ఉన్న భావజాలం అయితేంది. ఈ భావజాలం మనకు కూడా ఫస్ట్ నుంచి ఉంది. ఒకవైపే చూడొద్దు, చూడాలనేది ఆ మూమెంట్ లో అనేక అంశాలు మనకు ఊర్లో గ్రామంలో పుట్టడం వల్ల మనకు చాలా బెనిఫిట్ జరిగింది. ఎందుకంటే మునిపంపులో అప్పటికే చైతన్యవంతమైన ఉద్యోగస్తులు, మన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఎంతో మంది ఉన్న ఊరు కాబట్టి వాళ్ళందరూ చూస్తూ పెరిగినాము. వాళ్ళు చెప్పిన మనకున్న ఓ కళాకారునిగా కూడా మనల్ని పరిచయం చేసారు. పెద్ద పాట రాకున్నా మనకి ఆ విలేజ్ మీతో పాటు మనకు కొన్ని నాటకాలు వేయడము ఇవి కూడా నడిచినాయి. దీంతో పాటు కీలకమైనది ఏంటంటే ఆడ గమనించాల్సింది, ఒక రైతుగా గమనించినాము, ఒక వ్యవసాయ కార్మికునిగా మనం చూసినాము. వృత్తి పనిలో ఆటుపోట్లు అన్ని చూసినాం. చాలా సేవ చేసినాం చాలా కుటుంబాలకి. కొన్ని ఒక్క రూపాయి పని లేకుండా, డబ్బులు రాకున్నా కూడా వృత్తి పనులు అన్ని ఊర్లో అన్ని కులాల వారికి వారికి పోయి నిరంతరం తర్వాత వర్క్ చేస్తూ ఉంటాం. అయితే మరి నువ్వు జర్నలిస్ట్ గా అంటే ఇప్పుడు సమాజంలో నీ పాత్ర అసలు జర్నలిస్ట్ గా కానీ వచ్చినవా డైరెక్ట్ గా? అసలు ఏ విధంగా నువ్వు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా మౌల్డైనామంటే, ఇంటర్మీడియట్ దశలో విద్యుత్ ఉద్యమం నడుస్తుంది. విద్యుత్ ఛార్జీలు ఎందుకు తగ్గించాలనే దాని మీద ఈ కరువులో విద్యుత్ ఛార్జీల బండ, నీకు మోటార్ పోస్తుందా అంటే నాకు చివరి రైతులం మేము. లో వోల్టేజ్ ఎక్కువ ఉండి మాకు ఇటు చెరువు నిండలేదు, నీళ్లు సరిపోకపోయేది. ఒక రైతు పడే కష్టాలని అప్పుడు చూసినాం. విద్యుత్ ఉద్యమంలో మన యూత్ పాల్గొంటున్నారు, మా సీనియర్స్ అట్లా విద్యుత్ ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది. దాని అనంతరము తెలంగాణ మూమెంట్ కూడా చూసినాం, స్టార్ట్ అయింది.
ఆ కేసీఆర్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కూడా గమనించే అవకాశం. అప్పటికే జర్నలిస్ట్ గా వచ్చినావా అసలు? రాలేదు వైపు రాలేదు. అవన్నీ చూసుకుంటూ చూస్తున్నా మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత, డక్కలి, చిందు, బుడిగజంగం, పిచ్చుకకుంట్ల, ఎన్నో కులాలని, దాసరి, ఎన్నో కులాలను చూసినాం. చిన్నప్పుడు భాగవతులు ఆడే వాళ్ళని చూసినాం. ఇట్లా సమాజాన్ని మనము ఒక కోణంలో గమనించినాము. ఇది కూడా మనకు జర్నలిజంలో ఉపయోగపడ్డది. జర్నలిజం వైపు ఈ రైతుగా మనము ఎంవి ఫౌండేషన్, జన విజ్ఞాన వేదిక, జర్నలిజంలో నువ్వు చాలా డిగ్రీ దేశంలో మనకి ఎంవి ఫౌండేషన్ టచ్ అయింది. ఒక బోయపల్లి యాదయ్య అని ప్రజాశక్తి విలేకరు ఉండే అప్పట్లో. అప్పటి విలేకరుల ఎంవి ఫౌండేషన్ లో బాలకాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేయాలి నరేంద్ర అని వాలంటీర్ గా పట్టుకపోయింది మనల్ని. బాల కార్మిక వ్యవస్థలో మనం ఈ సమాజాన్ని ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్తు, ఎంవి ఫౌండేషన్ లో చూసింది ఒక ఎత్తు. అక్కడ కూడా 23 గ్రామాలు, రామన్నపేట మండలంలో 23 మండలాలతో పాటు ఆమ్లెట్స్ ఉంటాయి, మళ్ళీ గూడాలు. ఇవి పాదయాత్ర ద్వారా తిరిగినాం ఫస్ట్ ఒక అవగాహన కోసం. తర్వాత సూర్యాపేటలోని తుమ్మలపేని పహాడు, వెలుగుపల్లి, సూర్యాపేట డివిజన్లోని మోతే, ఈ మండలాలని కూడా మమ్మల్ని తిప్పిరు. అప్పుడు ఏమి మనకు ఆదాయం కోసం కాదు, ఏం జరుగుతుందో చూడాలనేది మనకు ఒక అవగాహన ఏర్పడ్డది. దీని ద్వారా ఎంవి ఫౌండేషన్ చాలా నేర్పింది. ఆ తర్వాత మరి ఇక్కడ నువ్వు చేసినట్టు చాలా వర్క్ చేసినట్టు దీని నేపథ్యం ఏంటుంటది అంటే జన విజ్ఞాన వేదికది ఫస్ట్ చదువు వెలుగు మూమెంట్ ఉంటుంది. మనం 6th క్లాస్లో ఉన్నాం. అప్పుడు కొంత సాక్షరతా మిషన్ నడిపింది జన విజ్ఞాన వేదిక వాళ్ళే. వాళ్ళు నడిపిన మూమెంట్ అందులో ప్రజారాష్ట్రీయ మండలి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆడ మనకు పరిచయం ఏర్పడుతుంది వీళ్ళతోటి. దాని తర్వాత ఎంవి ఫౌండేషన్లో నడుచుకుంటూనే ఈ ఎంవి ఫౌండేషన్ అయిపోయే దశలో అయిపోయింది. డిగ్రీ అయిపోగానే జర్నలిజం స్కూల్ అనుకోకుండా రాయాల్సి వచ్చింది. ఏదో ఒక ఉద్యోగం కోసం పోవాలి, ఏదో ఒక జాబ్ చేయాలి, ఏదో ఉపాధి చేయాలి అనే టైంలో మా బాబాయ్ జానయ్య ఉంటాడు. జానయ్య ముంతల ఉపేందర్ రెడ్డి అని, అందులో అప్పటికి ఆయన సర్క్యులేషన్ ఇన్ఛార్జి ఖమ్మంలో. చంద్రారెడ్డి, వంతల చంద్రారెడ్డి వల్ల కుమారుడు, పెద్ద కుమారుడు. వాళ్ళ సహకారంతో ఆయన ఏమన్నాడు, ఒక ఎగ్జామ్ రాయన్నాడు. అది మనకున్న అవగాహనతోటి మనకు తెలియదు. అప్పటిదాకా విలేకరి ఏం చేస్తాడు అనేది నాకు కొద్దిగా తెలుసు, కానీ ఇంత లోతుగా ఏం చేస్తాడని తెలియదు. మనకున్న భాష మీద పట్టుతోటే అది వచ్చేసింది. మన జనరల్ నాలెడ్జ్ తోటి కొన్ని మంచి మన పెర్ఫార్మెన్స్ తీసుకొని ఇది జర్నలిజం మీద ఏమాత్రం గ్రిప్ లేకున్నా వాళ్ళు ఏం చేసారు, వారం రోజుల ముందు ఒక 5గురిని తీసుకున్నారు, ట్రైనింగ్ ఇచ్చారు, ఆ బ్యాచ్లో కలిపారు మనల్ని. ఈ చదువు చదివితే నేను ఏ ఆఫీసర్నో అయ్యేవాడిని, టీచర్నో అయ్యేవాడిని అనుకునేవాడిని. అంటే ఆ జర్నలిజం అనేది అంటే నిజానికి అనేక సమస్యలు ఉంటాయి, సామాజిక సమస్యలు, రాజకీయ సమస్యలు, అనేక రుగ్మత సంఘటనలు జరుగుతుంటాయి సమాజంలో. అలాంటి అన్నిటినీ కూడా మరి క్రోడీకరించి దాన్ని క్లుప్తంగా సమాజానిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా మరి రాయడమే జర్నలిజం. మరి అలాంటి జర్నలిజం అనేది కూడా నిజానికి ఎన్నో సమస్యలకు కూడా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఒక కరెక్ట్గా సమస్య లేవనెత్తితే ఒక పేపర్లో ప్రకటన వచ్చిందంటే, ఎక్కడైనా సంఘటన తప్పులు జరిగినప్పుడు ఒక పేపరు జర్నలిజం కరెక్ట్గా పనిచేస్తే ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరికే అవకాశం ఉంటుంది. మరి అలాంటి నువ్వు నీ జీవితంలో మామూలుగా ఏ సమస్యల మీద నువ్వు ఎక్కువ రాసినావు? నేను ఉమ్మడి నల్గొండ జిల్లా, మంచి చైతన్యవంతమైన జిల్లా. అప్పటికి నల్గొండకు వచ్చిన దశలో మంచి ఊపు మీద ఉంది, నాకు కొద్దిగా బాగా అవగాహన ఉంది. రాయాలి ఏదో చేయాలని పట్టుదలే ఉంది. రాగానే నాగార్జున సాగర్ ముంపు బాధితులు ధర్నాకు వచ్చారు నల్గొండకి. దానికి వేదిక నంద్యాల నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే. వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఓట్లకు వాడుకునడమే వేరే వాళ్ళ పని. అప్పటికి వాళ్ళు వచ్చి ధర్నా చేస్తుంటే ఏం జరిగింది అని ఆరాధిస్తే ముంపు బాధితులకు ఇంతవరకు పరిహారం రాలే. వాళ్ళు ఎన్నో పోడు వ్యవసాయం చేసుకుంటూ ఎక్కడో జీవిస్తారు. వాళ్ళ సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం కోసం నువ్వు కొద్దిగా వాళ్ళకు వాళ్ళు ఎమ్మడి తిరిగినావు.
కథనాలు అంటే పేపర్లో రాయడం. ఓకే. అదే టైంలో ఫస్ట్ దమ్ముల్నే ఒలిగొండ రైలు దుర్ఘటన, రైలు దుర్ఘటన దానికి లీడ్ రాసే అవకాశం వచ్చింది నాకు. ఖమ్మంలో ఉన్నా అప్పటికి. ఓకే. అప్పుడే తెల్లవారుతుంది, వాళ్ళ ప్రాణాలు వాళ్ళ బతుకులు తెల్లారిపోయాయి అనేది నేను పెట్టిందే. అది వాళ్ళు లీడ్ తీసుకొని ఎడిషన్ కేసేసారు. ఓకే. కొద్ది మార్పులతోటి అనుకున్నా ఓకే నేను ఫిట్. మొత్తం మీద జర్నలిజంలో ఒక అది ఫిట్ అయింది. తర్వాత వాసుదేవ్ ఆచార్య వచ్చిండు. నేను సబ్ ఎడిటర్ అనే వాళ్ళు బయట తిరగొద్దు, రిపోర్టర్ ఏమో ఇంట్లో కూర్చోవద్దు, ఇదొకటి. అయినా కూడా నేను ఉన్న కొత్తలో ఒలిగొండకు పోయినా నా సొంతంగా. ఒక కారు పోతుంటే ఆ ఒలిగొండకు పోయి సాయంత్రం వరకు వచ్చిన మళ్ళీ. ఓకే. తిరిగి వచ్చి డ్యూటీ చేసేది. ఏంది నరేందర్ ఇట్లా తిరిగితే పని కాదు నీకు, నువ్వు తిరగొద్దు అని మా ఎడిషన్ ఇన్ఛార్జి వాళ్ళు చెప్పేది అప్పట్లో. అయినా కూడా వినకపోయేది నేను కొత్తలో, వినకపోయేది. ఆ ఒలిగొండ సమస్య పరిష్కారం, వాళ్ళకు బాధితులకు పరిహారం అందేదాకా మనం కొద్దిగా బాగా అంటే కథనాలు రాయడం కానీ వాటికి సంబంధించి చైతన్యం చేయడం చూసిన నేను. ఇంకా ఏ సమస్యల మీద రాసి ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది మా ఊరికి ఒక చరిత్ర ఉంది. ఓకే. మా ఊరికి ఒక చరిత్ర ఉంది, దీనికి నేపథ్యం ఉంది, మనం విన్నాయి చూసినాయి అని చెప్పేసి. అంటే ఒక జర్నలిస్టు ఎన్నో అంశాలను పాత చరిత్రను కూడా మరి వెతికి ఆ పాత చరిత్రను కూడా తీయాల్సి వస్తుంది. తర్వాత కొత్త చరిత్ర, ఇప్పుడున్న పరిస్థితులు, పాత పరిస్థితులు, ఇవన్నిటిని అవగాహన చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఒక ఏంది మన చరిత్రని అప్పటిదాకా ఎవరు కూడా అక్షర రూపం పెట్టలేదు. అవును. మౌఖిక సాహిత్యంగా వస్తున్న దాన్ని నేనేం చేసిన అంటే ఫస్ట్ మునీశ్వర్ల గుట్టని తీసుకున్నా. ఓకే. మునీశ్వర్ల గుట్ట మా ఊరి స్టేటస్ సింబల్, దాని పేరు మీదనే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందనే దాని మీద తీసుకొని మునిపంపుల అంటే ఇది. ఓకే. ఇది ఒక గుట్ట ఉంటుంది, దానికి మునులు తపస్సు చేసిరు అనేది ఒక కోణం. అయితే ఇక్కడ చైతన్య బీజాలు నాటిన వాళ్ళు ఉన్నారు. ఓకే. తెలంగాణ సాయుధ పోరాట యోధులు వాళ్ళని కూడా మొత్తం ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి తెలంగాణ సాయుధ పోరాట యోధులను కూడా ఇదంతా ఒక ఎత్తు. అయితే వీళ్ళొక ఎత్తు. ఓకే. సాయుధ పోరాట యోధులు పేపర్ లో వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర కూడా అంటే భావి తరాలు తెలుసుకోవడానికి కూడా అది కూడా మన ఊరు అనేది రాసినావు. మన ఊరు అనే బుక్ మనకు. ఈ బుక్ నేనే తయారు చేయాలి. మన ఎక్కువ వ్యాసాలు నేను ఇవ్వాలి. ఓకే. నల్గొండ కంటెంట్ ఈ మన ఊరుకు సంబంధించిన సాయుధ పోరాట యోధులు ఎందరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ, వాళ్ళ చరిత్ర కొద్దిగా టచ్ చేస్తూ ఈ వీర యోధులు మనల్ని రక్షించారు. సత్తారు చనిపోయిన సంఘటన, సత్తార్ని గుర్రాలకు గట్టి ఇడ్చుకపోయిన సంఘటన, మన ఊర్లో డాగ్ బంగ్లా అనేది ఎందుకు కట్టిరు, రజాకార్ల క్యాంప్ అది డాగ్ బంగ్లా. ఒక సైనిక స్థావరం రజాకార్లది. రజాకార్లకు ఎవరు సహకరించారు తర్వాత అనేది మన సైన్యమే సహకరిస్తుంది. ఓకే. ఫస్ట్ పేలిన తోట కమ్యూనిస్ట్ కార్యకర్తల పైన పేలింది అది. ఓకే. అటు నుంచి వచ్చిన సైన్యం, రజాకార్ సైన్యము దానికి లొంగిపోయింది మన సైన్యానికి అనేది ఒక అవగాహన అప్పటికీ ఉంది మనకు. ఒక మతపరమైన పోరాటం కాదు ఇది అనేది కూడా అప్పుడు అవగాహన ఉంది. ఓకే. ఈ డాగ్ బంగ్లా అనేది మా బడి పక్కన బడికి ఆనుకొని ఉండేది. మేము కూడా ఆ రూమ్ లో అక్కడ కూడా మాకు చదువు చెప్పారు మా సార్లు. కొన్ని రూమ్ల నుంచి అందులో కూడా కూర్చొని చదువుకున్నాం. ఆ తర్వాత ఈ డాగ్ బంగ్లా ఈ చరిత్ర అంతా రజాకార్ వ్యవస్థ అంతా పోయిన తర్వాత ఇరానియన్ టెక్నాలజీలో కట్టిరు అనేది మనకు తెలుసు. ఇరానీ టెక్నాలజీలో అది ఏంటంటే ఎండాకాలం చల్లగుంటది, చలికాలం వెచ్చగుంటది. అది మనకు ఈ అప్రూవ్ కట్టడాన్ని కాపాడుకోలేకపోయినా మా ముందరనే అది శిథిలావస్థ చేరి మొత్తం మీద కుప్పగలింది. దాని ఆనవాళ్ళు లేకుండా ఒక బేస్మెంట్ మాత్రమే ఉంది. అవునవును. అదే ఆ తర్వాత అంటే నువ్వు ఆ తర్వాతకి మామూలుగా సమాజంలో ఆ తర్వాతకి నీ పాత్ర ఏంది అసలు, ఏం చేస్తున్నావు? ఇక నేను అదే క్రమంలో ఏం చేసినంటే ప్రతి ఇంటితోటి ప్రతి గడపతోటి సంబంధాలు ఉన్నాయి మునిపంపుల్లో. ఓకే. ఎవరికి ఆపద వచ్చినా నల్గొండలో ఏం తెలియదు. అవును. అప్పటికి నల్గొండకి బస్సు వేసుకొని వాళ్ళు బస్సులో వస్తారు పోతారు. ఫలానా వాళ్ళు అయ్యా కడుపు నొస్తుంది ఏ డాక్టరు, కళ్ళ ఆపరేషన్ అవుతుంది ఏ డాక్టరు. ఓకే. ఏదైనా మొత్తం మీద సమస్య అని ముందుకు వచ్చి నాకు ఇది ఉంది అని చెప్తే
వాళ్ళకి సహకారం అందించడం, వాళ్ళకు కనీసం మాట సాయం చేయడం, తీసుకురావడం, పంపించడం అలాంటివి కూడా అంటే ఎన్నో సార్లు నేను ఆఫీస్కి లేకపోయినా. ఓకే, వీళ్ళని సమస్యలు తర్వాత వీళ్ళని చేయబట్టి మన కుటుంబాన్ని మనం మోసుకుంటూ ఈ సమాజాన్ని మోయాలి. వచ్చినారు వాడికో అయ్యా మాకు సమభావన సంఘాలకు లోన్ రాలేదు, ఎక్కడ ఆగింది అనేది మనం ఇవన్నీ ఎంక్వైరీ చేయడం అధికారులతోటి కానీ లేకపోతే సందర్భానుసారంగా ఆఫీసులలో కూడా వాటికి ఎంక్వైరీ చేసి వాళ్ళకి సమాచారం ఇవ్వడం, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అలాంటి ముఖ్యమైన సమాచారం ఇస్తూ సమాజంలో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ మరి నరేందర్ ముందుకు పోతున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు జర్నలిజంలో మరి ఉన్న విలువలు ఏంది అసలు? జర్నలిజంలో రెండు విషయాలు చెప్తా. ఎవరికి చాలా మంది కళ్ళ ఆపరేషన్ చేయించిన, అది కళ్ళ ఆపరేషన్ ప్రైవేట్గా చేయించుకుంటే ఖర్చుతో కొడుకున్న పని. గవర్నమెంట్లో ఫ్రీగా అవుతుంది. అక్కడ ఉన్న సిబ్బంది 4-5 సార్లు తిరగడం వల్ల నన్ను గుర్తుపట్టిరు. మనం పోవడం వల్ల 2-3 రోజులు తక్కువేసి వాళ్ళకి ఎమ్మటే చేసిన పరిస్థితి కూడా మనకు వచ్చింది. ఎంతో మంది చేయించిన, ఇప్పటికీ నాకు అది నడుస్తూనే ఉంది. సరే, అది సమాజంలో అతను సమస్యలు స్పందిస్తాడు. ఒక పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేసిరు, నడవలేని పరిస్థితులు ఉంది, ఇది తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేయించిన, అది నాకు తృప్తి. అప్పుడు కూడా ఏమవుతుందంటే మనం ఈ సమాజానికి సేవ చేస్తున్నాం. యాక్చువల్గా మధ్యాహ్నం పడుకోవాలి సపరేటర్ అంటోళ్ళు, మనకిచ్చిన టైం అది. కానీ ఈ టైంలో కూడా మనం ఎక్కువ సేవ చేసినాం. ఈ సేవ వల్ల కొద్దిగా కెరీర్లో కొద్దిగా వెనుకపాటు పడ్డా, కానీ నాకు సంతృప్తి మిగిలింది, నడుస్తూనే ఉంది అది. జర్నలిజంలో జర్నలిస్టు నిరంతర అధ్యయనశీలి, నిరంతర విద్యార్థి. జర్నలిజంలో జర్నలిస్ట్ నిరంతర విద్యార్థి, నిరంతరం అధ్యయనం చేయాల్సిందే. ఈ బర్నింగ్ ఇష్యూస్ మీద, ప్రజెంట్ వర్తమాన రాజకీయాల మీద, వర్తమాన అంశాల మీద ఏ రోజుకి ఆ రోజు కొత్త. ఇందులో ఏ రోజు పేజీ పెట్టడం ఆ రోజు కొత్త. అది నీకు నిన్నటిది ఈ రోజు ఉండదు, రేపటిది ఎట్లుంటుందో తెలియదు. మనం ప్లాన్ మాత్రమే చేసుకుంటాం, దాని ప్రకారం ఫాలో అవుతాం. టైము, సెన్స్ అవి ముఖ్యమైనవి. ఇది ఒకటి. ఈలోగా మనకు ఈ సమాజంలో అంటే జర్నలిజంలో ఎవరెవరిని కలవడం జరిగింది అంటే ఏదైనా ప్రముఖులను అసలు కలవడం జరిగిందా? వాళ్ళ ద్వారా అసలు ఏమేమి నేర్చుకున్నావు? ఎక్కడే ఇట్లా వీళ్ళందరినీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళతోటి నీకున్న అనుబంధం ఎలాంటిది? అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, జన విజ్ఞాన వేదికతోటి పరిచయం కావడం ఒక అద్భుతమైన నాకు అవకాశము. నాకు మస్తాను, రమణారెడ్డి వీళ్ళు ఉండేది. వీళ్ళు మనల్ని క్యాచ్ చేసిరు ఇక్కడ. మస్తాను ఒక రకంగా నాకు చాలా హెల్ప్ చేసిండు, మనం స్థిరపడడానికి, ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి. ఫస్ట్ తొలి దశలో కొన్ని సాఫ్ట్వేర్లు మారినప్పుడు క్వార్క్ ఎక్స్ప్రెస్ అనేది దాన్ని కొద్దిగా చూసిండు. అవి పోయినప్పుడు కలెక్టర్ ముక్తేశ్వరరావు తోటి సంబంధం ఏర్పడడం. మనము ఆడికి పోయినప్పుడు ఏమైందంటే, నేను లేవనెత్తిన అంశం అది. ఏది కృష్ణా జలాలు, మన ఊరి జలాలు, ఊర్లో బోర్లీళ్ళు ఒకటే ట్యాంకులో కలుస్తున్నాయి సార్ అని చెప్పిన నేను. ఫస్ట్ ఏందమ్మా అని మళ్ళీ చెప్పన్నాడు. కృష్ణా జలాలు గ్రామం నుంచి వచ్చిన స్థానిక బోరు వాటర్ కలుస్తున్నాయి సార్, అందులో ఎవరికి న్యాయం జరుగుతలేదు అని చెప్పిన. మనకి ఎందుకో అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే, ఇమ్మీడియట్లీ ఒక 10-20 రోజులల్లా మన స్టేట్ మొత్తం సపరేట్ ట్యాంకులు కట్టించారు. అలాగే మూఢనమ్మకాల మీద, హాస్టల్ పిల్లలు దయ్యాలు వస్తున్నాయి అని, భూతాలు వస్తున్నాయి అని ఎవరో నేర్పి వాళ్ళకి చేయడం చేస్తుంటే, ఆ క్రమంలో కొద్దిగా కొంత ఖర్చు పెట్టించిండు సార్. కొంత ఖర్చు దానికి కేటాయించి దయ్యాలని, భూతాలు ఎందుకు పెంచుతారు, ఎవరు పెంచుతారు, ఒక టెక్నాలజీ. మన ఇప్పుడు విజ్ఞాన దర్శిని రమేష్ అని అంటాడు, అప్పుడు కూడా జన విజ్ఞాన వేదిక, అది కూడా అందులో భాగమే. వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఎట్లా చేస్తారు అనేది కలెక్టరేట్ అవతల ప్రాంగణంలో నిజంగా దయ్యాలు ఎట్లా చేస్తారు, అవి ఎట్లా తిరుగుతాయి అనే టైప్లో వీళ్ళకే వేషాలు వేయించి, చిన్న లైటింగ్ ఫోకస్ పెట్టించి, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి, అన్ని హాస్టళ్ళ పిల్లల్ని, ఇది ఒకరిని ఆ భూమి నుంచి తరమడానికి
ఒకరి మీద బదనాం మోపడానికి ఇవి చేస్తారు అనేది అవగాహన కల్పించి బాగా అద్భుతంగా చూపించినప్పుడు. ఓకే, అంటే దానివల్ల నిజానికి ఆ సమస్య చాలా పెద్ద సమస్య. అలాంటి పేరెంట్స్ కూడా అసలు ఆ హాస్టల్లో ఏముందో అట్లాంటివన్నీ సమస్యలన్నిటికి కూడా మరి అది ఒక గొప్ప పరిష్కారం అన్నట్టు. జర్నలిజం తోటి చాలా సమస్యలు మరి పరిష్కరించవచ్చు, చాలా సమస్యలు పరిష్కరించవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కొంత ముందడుగు వేయలేని పరిస్థితి ఇది. ఓకే, ఇది అంటే అట్లా అని ధైర్యపడి వెనుక పోవాల్సిన పరిస్థితి ఏం కాదు. ఓకే, అది హనుమంతుడు లాంటిది, దాని బలం దానికి తెలియదు. ఓసారి తగ్గినా కానీ మళ్ళీ ఒకసారి దాని విరాట్ స్వరూపం చూపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నీకు సాహితీవేత్తలతోటి అధికారులతో ఈ క్రమంలో ఎంతో మందిని నువ్వు నాకు తెలిసి జర్నలిజంలో కలిసి ఉండొచ్చు. రాజకీయ నాయకులతోటి కూడా కలిసిన. రాజకీయ నాయకులు నేను ఎక్కువ పోలేదు వాస్తవంగా. నాకున్న స్వభావంతో నాకున్న నేను అభ్యుదయవాదిని, ఎట్లా ఉన్న నా భావజాలం తెచ్చా నేను ఎవరితోటి నేను కలవలేదు. దాని సమస్య వచ్చినప్పుడు నేను అధికారులనే కలిసిన తప్ప. ఓకే, అధికారులతోటి కలిసిన సమస్యను లేవనెత్తడం, దానివల్ల అది అధికారుల దృష్టికి తీసుకుపోవడం, దాంతో సమాజంలో ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఒక సమస్య పరిష్కారం అయితే. బాలనరసింహాచారి సార్ అనేది మన గురువు గారు. అవును, గురువు గారు భగవద్గీత కందామృతం అనే ఒక భగవద్గీతని కందపద్యాల రూపంలో అనువదించండి. అవును, అనువదించినప్పుడు ప్రొఫెసర్ ఆచార్య రవా శ్రీహరి మన ఊర్లో మన ఊరు పూర్వ విద్యార్థి, మన పాఠశాల. ఈయన ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, ఆ హోదాలో వచ్చిండు మన ఊరికి. ఈయన ఇది ఏందమ్మా కవులు ఏది సంబంధాలు పెట్టినప్పుడు అది విన్నా నేను. దగ్గరుండి చూసుకోరా నరేంద్ర అని చెప్పింది అప్పట్లో. మీరు ఉండాలరా మీరు అని అంటే అప్పుడు ఉండే వినడం వల్ల సాహిత్యం అంటే ఏందని కొద్దిగా పరిచయం. ఓకే, అందులో మళ్ళా తెలుగు మాస్టరు బాలనరసింహాచారి సార్ వినడం చాలా మనకు అద్భుతమైన అవకాశం. అది ఆయన పట్టించిన కంఠస్థం చేయించిన పద్యాలు ఇప్పటికీ గుర్తుకే ఉన్నాయి. అది కొంత మనకు ఉపయోగపడ్డది. ఓకే, ఈ క్రమంలో శ్రీశ్రీ వర్ధంతులు జయంతులు చేసేది మనం రావణపేటలో. ఓకే, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో. మళ్ళా కవి సమ్మేళనాలు ఏది విద్యుత్ ఉద్యమం వల్ల అమరులైనప్పుడు కూడా కవి సమ్మేళనం పెట్టినాం. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అని గమనించడం జరిగింది. అప్పుడు కూరెళ్ళ విఠలాచార్య ప్రధాన వక్తగా వచ్చేవాడు. మా కాలేజీలో ఏదైనా సమావేశం పెట్టినా ఆయన వచ్చేవాడు. మనం శ్రీశ్రీ వర్ధంతి జయంతికి ఈయన ఎవరు వేణు సంకోజు మాకు గురువు గారు కావడం. అదే టైంలో పొలిటికల్ సైన్స్ మాస్టర్. ఆయనతోటి సన్నిహితంగా ఉండడం, ఆయన భావజాలం మన భావజాలం ఒకటే అయి ఉండడం వల్ల కొంత గైడెన్స్ ఇచ్చింది. ఓకే, ఆ గైడెన్స్ ఇవ్వడం, కూరెళ్ళ విఠలాచార్య గారితో నేను సంకోజ్ సార్ పోయి మాట్లాడడం, ఆయనను హాస్పిటల్లో పరామర్శ చేయడం, తర్వాత ఈ శ్రీశ్రీ మీద ఆయన ఒక మాట ఆయన వ్యాఖ్యానం చేయడము. ఇక వేణు సంకోజ్ సారు చేస్తేనైతే అభినవ శ్రీశ్రీ బతికొచ్చిండ అన్నట్టుకుంటది. ఓకే, అలాంటి మహాప్రస్థానాన్ని అంత బాగా చదివిన ఆయన. ఓకే, అట్లా ఏర్పడ్డ తర్వాత నల్గొండకు వచ్చిన తర్వాత కూడా ఒక నల్గొండలో కొందరు మిత్రులు మళ్ళీ సాహితీ మిత్రులు కలిసిరు. మళ్ళీ హైదరాబాద్లో నేను ప్రజాశక్తిలో 2 years చేసిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు జర్నలిజంలో ఇప్పుడు ఏ రిపోర్టర్ చేస్తున్నావు? నేను సబ్ ఎడిటర్ హోదాలనే ఉన్నా. ఏ దాంట్లో ఏ పేపర్? ఫస్ట్ ప్రజాశక్తి, తర్వాత ఆంధ్రజ్యోతి. ఓకే, ఆంధ్రజ్యోతిలో చార్మినార్ జోన్ చూసేవాడిని ఇన్ఛార్జ్ అనేటోళ్ళు. ఇప్పుడు యాదాద్రి జిల్లా ఇన్ఛార్జిగా చేస్తున్నాడు. ఇప్పుడు మన జర్నలిజం వైపు వచ్చే వాళ్ళకి మీ సలహా ఏంది? అసలు జర్నలిజం రావాలనుకునే వాళ్ళకు యువ జర్నలిస్టులు రావద్దు అని చెప్తున్నా. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, అన్ని రకాలుగా సెటిల్ అయి ఉంటే రావాలి. ఓకే, ఇప్పుడు వచ్చి బాగుపడేది ఏముండదు. ఇలా ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు. చాలా టెక్నాలజీస్ వచ్చినాయి. వీళ్ళెవరు జర్నలిజానికి వద్దు అనే చెప్తున్నా. అయినా కూడా సక్సెస్ అవుతారు వచ్చిన వాళ్ళు కొందరు. జర్నలిజం ద్వారా సమాజానికి సేవ చేయలేమా? చేయొచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అది కాదు. అంత పోటీ ప్రపంచంగా మన పేదరికం నుంచి వస్తాం, ఈజీ కాదు. ఎవరో ఒకరు వస్తారు. దాన్ని ఇది వాట్సాప్ యూనివర్సిటీలు చాలా కలుషితం చేస్తున్నాయి. అయితే ఫ్యాక్ట్ చెక్ నిజమైన జర్నలిజానికి మనుగడ ఉంటుంది. ఓకే,
చాలా పట్టుదలతోటి వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారు. లేదని కానీ ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళే రావాలనేది నా సూచన. సరే, ఏదేమైనా మొత్తం మీద అంటే ఒక జర్నలిస్ట్గా మరి మా ఫ్రెండ్గా మరి ఈ క్రమంలో సమాజంలో ఒక చిన్న మాట, మూసీ నది మీద అధ్యయనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. మూసీ నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ దాని పుట్టుక పూర్వోత్తరాలు ఇవన్నీ అధ్యయనం చేసి ఈ మూసీ నది కలుషితానికి కూడా ఒక దారి చూపాలనేది నేను ఫైట్ నాది. నా గోల్. దానికి మూసీ రివర్ బోర్డు చైర్మన్ కూడా కేటాయించారు కానీ ఆయన నిధులేయలే. మా గ్రామవాసి సుధీర్ రెడ్డికి ఏదో ఒక పదవి కూడా ఇచ్చారు ఈ టైంలో, కానీ దానికి చేయలేదు. మూసీ నది ఎక్కడ పుట్టి దాని మీద చాలా రీసెర్చ్ చేసి కొన్ని వ్యాసాలు తెప్పించి రాపించిన, పబ్లిష్ కూడా అయినాయి ఆంధ్రజ్యోతిలో. అలాగే కరువు ప్రాంతాలు, మా ఒక దిక్కు సస్యశ్యామలం ఉంటుంది, ఒక దిక్కు నీళ్లుండయి, ఎద్దడి పరిస్థితిని దాన్ని గమనించిన. కృష్ణా నదిని కూడా నేను అధ్యయనం చేయాల్సి వచ్చింది పూర్తిగా. అనుగుణ నేను దాని మీద అవగాహన పెంచుకున్నా. అక్కడ కూడా ఎడమ కాలువ రైతులు, కుడి కాలువ రైతులు అని వస్తుంది ఒకటి. ఆ సబ్జెక్ట్ వదిలిపెడితే వాళ్ళకి సాగర్ నిండినప్పుడు చాలా గోస తీస్తారు ఆ రైతులు. ఆ పరిస్థితి కూడా చూసిన. హుజూర్ నగర్, కోదాడ, ఖమ్మం దాకా, ఇక మిర్యాలు కూడా, కోదాడ రైస్ ఎట్లా ఉంటుంది, దాని ఇండస్ట్రీస్ దాన్ని చూసిన. టెయిల్ పాండ్ సాగర్ కింద ఒక 21 కిలోమీటర్ల కింద టెయిల్ పాండ్ కట్టింది. ఆ టెయిల్ పాండ్ స్టార్టింగ్ నుంచి చూసే అవకాశం దక్కింది నాకు. అక్కడ మిత్రులు సాంబశివారెడ్డి అనే ఒక మిత్రుడు కాక ఒక శ్రీనివాస్ అనే ఒక మిత్రుడు, ఆయన శ్రీనివాస్ సహకారంతో టెయిల్ పాండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మాకు చూసే అవకాశం వచ్చింది. దాన్ని ఫోటోలు తీసుకునేది, అప్పుడప్పుడు పోయేది, చూసేది. ఆ ప్రాజెక్టు తోక ప్రాజెక్టు, మిగులు వాటరు సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి వాటర్ని మళ్ళీ రివర్స్ పంపింగ్ చేసి సాగర్లకు వదిలిపెడతారు. మళ్ళా దాని ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదొక అద్భుతమైన ప్రాజెక్టు. ఈ క్రమంలో యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణం, ఉద్ఘాటన, బాలాలయం, ఇదంతా నేను గమనించాల్సిన రావడం నా భావిస్తున్నా. దాన్ని చూడడం మన అదృష్టంగా, దాన్ని మనం ఒక సాక్షిభూతంగా నిలిచినాం మనం దానికి. ఏది ఆ టెంపుల్ దాన్ని స్ట్రక్చర్ దెబ్బతినకుండా వాళ్ళు చేసిన తీరు, గ్రాండ్లీ గడ్డారు క్రేన్లని అవి పైకెక్కించిన తీరు. ఇప్పుడు ఈ మనకు ఏదైనా లోటుపాట్లు జరుగుతున్న క్రమంలో వాటిని వెలికి తీయడము, దానివల్ల ఏంటంటే సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. సమాజంలో రిపోర్టర్ పంపింది కూడా మనము ప్రజెంట్ చేయడంలో కూడా మనకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అవి అదే నిరంతరం ఆలోచించి దాని తర్వాత ఏది సమాజానికి ఉపయోగపడుతుంది అలాంటి మరి చేయాల్సింది చాలా ఉంటుంది జర్నలిజంలో. సరే, మొత్తం మీద జర్నలిజంలో ఇంకా కూడా భవిష్యత్తులో వ్యక్తిగా ఎదగాలని అనుకుంటున్నా. మన మునేశ్వర్ల గుట్టది ఫస్ట్ చరిత్ర తీసింది మనమే, శివాలయం చరిత్ర తీసింది మనమే. దాని తర్వాత కొత్త శివాలయం కట్టినప్పుడు కూడా దానికి సహకారం మనం రామరెడ్డి సార్కి సహకారం అందించిన కొద్దిగా మనం ఆర్థిక పరంగా కొద్దిగా కాకుండా కొద్దిగా ఆయనకు కార్యక్రమాలలో ముందు భాగంలోనే ఉన్నాం. అంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ తర్వాత ఇంకా రకరకాల టచ్ లో ఉన్నాం మనం. ఆయన కూడా మన మంచి చరిత్రను వెలికి తీయడము, దాని అన్ని కూడా. శివాలయంది కూడా ఇంకా కొద్దిగా ఉంది, పాత శివాలయంది. ఇంకా ఇప్పుడు మన బోటి మీద కూడా ఇప్పుడు బాట లేదు రైతులకు వెళ్ళడానికి, బాట లేదు. చాలా సార్లు కథనాలు రాసిన వేములకొండ, ఇప్పుడు మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి అనేది అనేక సార్లు నేను ప్రజాశక్తిలో ఉండి కథనాలు రాసిన, ఆంధ్రజ్యోతిలో ఉండి కూడా కథనాలు రాస్తున్నా. ఇది నిరంతరం వస్తూనే ఉంది. ఇది మరి అలాంటిది చాలా సమస్యలకు పరిష్కారం. ఇది చైతన్యవంతమైన గ్రామం. అట్లాగే ఇస్కిల్ల టు చిట్యాల రోడ్డు బాగా చేయాలనేది కూడా ఒక పెద్ద ఆలోచన. మన రామన్నపేటని నియోజకవర్గము డిలిమిటేషన్లో పోయినప్పుడు చాలా బాధపడ్డా. దానికి సంబంధించి కూడా అనేకమైన వేదికలు నేను ఉపయోగించుకున్నా. ఆంధ్రజ్యోతిలో కూడా మనకు బాగా సహకరించారు మా సార్లు. బాగా నియోజకవర్గం కలగానే మిగిలింది, ఆశ దిశగా మళ్ళీ నియోజకవర్గం ఏర్పడాలని. ఈ మొన్న కోర్టు పోయినప్పుడు కూడా చాలా కోర్టు మంజూరు అయింది రామన్నపేటకి.
మంజూరైన కోర్టుని మళ్ళీ చౌటుప్పల్ న్యాయవాదులు మళ్ళీ కావాలంటారు. కావాలంటే ఇంకో కోర్టును మంజూరు చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చిన దాన్ని రావాలనేది పెద్ద తప్పు, న్యాయపరమైన అంశం ఇది. ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతం డెవలప్ కావాలనే దాంట్లో ఇన్ని వెలిగిన దాన్ని ఇది రామన్నపేట యొక్క నాయకుల ఒక నాయకత్వ లోపం అనుకోండి, ఇంకా సరే ఏదో కారణాలు అయితే అనేక ఉన్నాయి. దీన్ని రామన్నపేటని ఎట్లా చేస్తారు అనేది కార్యాచరణ ఒక అఖిలపక్షంగా ఏర్పడుతున్నారు. వాళ్ళు బాగానే ఉంది అప్పటిదాకా, దాన్ని ఇంకా ముందు కొనసాగించలేకపోతారు. వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా కూడా వీళ్ళు ఎవరిని కలవలే, మాది ఇక్కడే ఉంచాలి సార్ అని ఒక తీసుకొని రాజకీయ మన ఎమ్మెల్యేని కూడా తీసుకొని పోయి కలవచ్చు. ఇంకో ప్రధానమైన సమస్య గ్రామాన్ని పట్టి పీడిస్తున్నది ఏంటంటే మునిపంపుల ఉనికినే ప్రశ్నార్థకం చేసే ఒక సమస్య ఉంది. రాస్ కాలువ కట్ట మరీ దిగిపోతుంది. ఆసిఫ్ నెహర్ కాలువ ఎన్నిసార్లు దిగుతుందంటే అది ఒక 3 సార్లు దిగింది. 50 ఏళ్ళ కింద ఒకసారి, 40 ఏళ్ళ కిందనో 50 ఏళ్ళ కిందనో దిగిన కాలువ ఈ 15 ఏళ్ళల్లో 3 సార్లు దిగింది. అవును, ఇంకా ఇప్పుడు కూడా శిథిలావస్థలో ఉంది. ఇంకా మళ్ళీ ఎన్నడూ గట్టి వర్షాలు పడితే తెగే పరిస్థితిలో ఉంది. అన్ని పార్టీల నాయకుల్ని హెచ్చరిస్తూనే ఉన్నా, నేను హెచ్చరిస్తున్నా ఉన్నా. నా హెచ్చరికల్ని కొందరు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, కొందరు ఏంది ఏమవుతుందిలే అనుకుంటూ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అది పట్టించుకోకుంటే మళ్ళా దిగిపోతుంది, చాలా అదే ఇండ్ల మధ్యలో దిగింది అంటే ఏంది పరిస్థితి? ప్రాణ మొత్తాన్ని అంటే ఇబ్బందిగా అయ్యే పరిస్థితి. నీకు చెరువు కట్ట కూడా దిగుతుంది. ఇలాంటి సమస్యలు అయితే చాలా ఉన్నాయి. చెరువు కట్ట కూడా తెగుతుంది. వీళ్ళకి ఏం చెప్తున్నారు ఆ గ్రామంలో ఉన్న అన్ని పార్టీల నాయకులకి, ఒక్కరికని కాదు, ఇమ్మీడియట్లీ గుర్రపు డెక్కని తొలగించండి మన పరిధిలో. ఎంత లోతు అవుతుంది, పెద్ద ఖర్చు కాదు అది, ఒక దాతను పట్టుకున్నా అవుతుంది. ఇప్పుడు మేము వచ్చి చేయలేము, జర్నలిస్ట్ గా మేము వచ్చి ఆడయాన్ని చేయలేము, మీరు చేయాలి. గ్రామంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు అనుకొని అఖిలపక్షంగా ఏర్పడి పిలుచుకొని చుట్టుపక్కల అవసరం గ్రామాలను కలుపుకొని చాలా గ్రామాలకు అసలు అది పానగల్ వరకు కూడా అది కాలువ వెళ్తుంది. అనేక గ్రామాలను నింపేది. ఏ కాడ దిగుతలేదు అది, ఓన్లీ మునిపంపుల పరిధిలో దిగుతుంది. ఇది ఎవరి స్వార్థం అనేది దాని మీద క్వశ్చన్ చేస్తున్నా. ఎవరన్నా ఆక్రమణలు ఇట్లా ఉంటే కూడా తొలగించే బాధ్యత మీదే. పరిస్థితి ఎవరు కూడా చేయొద్దు. ఆ ఆక్రమణలు తొలగించాలి, లేదు దాన్ని సర్వే చేయించాలి, లేదు అంటే గుర్రపు డెక్కని తొలగించి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు సాఫ్ వెళ్ళిపోయేటట్టు చేసుకొని దాని మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను చెప్పిన దాన్ని వేరే పత్రికల వాళ్ళు కూడా రాసుకున్నారు. మా పత్రికలు కూడా మేము ప్రచురించడం జరిగింది. సరే, అనేక అంశాలు అయితే ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మామూలుగా ఇప్పుడు అది ఒడవదు. ఎందుకంటే జర్నలిజంలో సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలను కూడా స్పృశించి దాని పరిష్కారం కోసం మరి ఒక కథనం వచ్చిందంటే అధికారులు కూడా దాని గురించి ఆలోచించి అంతో ఎంతో పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. ఓసారి ఎంతమంది తిరిగినా కానీ కాని పని ఆ జర్నలిజంలో ఒక సమస్యను పై అధికారుల దృష్టికి చాలా వేగంగా వెళ్తుంది, తర్వాత ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. అలా మన జేసీ అర్జవర్లాల్ గారు దత్తతలో ఉంది ఒకప్పుడు మన గ్రామం. అవును, సార్ కూడా మనకి సహకరించేది చాలా వరకు. అర్జవర్లాల్ సార్ జిల్లా విడిపోయినాక భువనగిరికి నేను వెళ్ళలేదు. వాస్తవంగా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చేది. చాలా పెద్ద నాయకులు చిన్న నాయకులు అందరూ వచ్చినా కూడా నేను సహకరించి అధికారుల చుట్టూ తిప్పిన. కొన్ని చాలా వరకు సక్సెస్ అయినాయి, పరిష్కారం అయినాయి. ఏదో మనం గొప్ప వ్యక్తులు మనం కాదు, వాళ్ళు ఎమ్మడి పోయి ఉండడం వల్ల వాళ్ళకి ధైర్యం, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, పని కొంచెం చిన్నగా జరిగిపోతుంది. ఇంక లాస్ట్ విషయం ఏం చెప్దాం అనుకుంటున్నంటే పారిశ్రామికీకరణ. మన తెలంగాణ ఏర్పడ్డా కూడా అప్పుడు కూడా చెప్పిన ఉమ్మడి రాష్ట్రమైనా ఏదైనా మనకు పెట్టేవాడు ఉండాలి. పెట్టుబడి ఇస్తే దాన్ని డెవలప్ చేస్తే డెవలప్ అవుతుంది, డెవలప్ చేయకుంటే కాదు. తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఏర్పడ్డ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ తత్వాలు అట్నే ఉన్నాయి, అసమానతలు పోలే, నిరుద్యోగం అట్లే ఉంది. నిరుద్యోగ నిర్మూలనకు ఏ ప్రభుత్వం కూడా అందరికి జాబులు కావాలంటే ఇచ్చే పరిస్థితి అంటే లేదు. ఎవరిని ఎట్లా డెవలప్ కావాలనో నీతిగా నిజాయితీగా డెవలప్ చేయాలి. వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఆ ప్రాంతంలో ఏం అవసరం పడుతుంది వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు రైళ్ళు ఆగుతలేవు రావణపేట లాంటి చోట్ల, నల్గొండ లాంటి చోట్ల కొన్ని రైళ్ళను ఆపాలి.
నెరి అందరు సిటీకే పోతే కూడా బాగుండదు. అవును. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉపాధి అవకాశాలు ఇక్కడిక్కడ జరిగేది. వృత్తి కార్మికులకు అవకాశాలు. ఇప్పుడు మునిపంపుల అనే పాఠశాల 6-7 ఎకరాల స్థలం ఉంది. అందులో పెద్ద గురుకుల పాఠశాల కట్టొచ్చు. అది ఒకప్పుడు ఎన్నో ఊర్ల విద్యార్థులు చదువుకున్న 20 గ్రామాల విద్యార్థులు చదువు మంచి రెసిడెన్షియల్ పాఠశాల కట్టి ఈ ఉన్న విద్యార్థులను కూడా అందులో ఇంక్లూడ్ చేసి చదివించవచ్చు. రామన్నపేటకి నియోజకవర్గ హోదా కోసం మళ్ళీ వీళ్ళు కొట్లాడాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు కొట్లాడితే వస్తుంది. డీలిమిటేషన్లో కొన్ని జిల్లాలు కూడా జరుగుతుండొచ్చు. కొన్ని జిల్లాలు పెరిగే అవకాశం ఉంది. పెరిగే ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలతోటి వెనుకబడ్డ ప్రాంతాలకు పోటీ ఏర్పడ్డది. రోడ్లు అన్నీ డెవలప్ చేసి కొద్దిగా రోడ్లు విస్తరించి మరి అన్నీ 65 పైన ఎందుకు ఉండాలి? వేరే ఈ రోడ్లను కూడా డెవలప్ చేసి గ్రామీణ ప్రాంతాలలో కూడా కొన్ని పనికిరాని భూములు ఉంటాయి. గుట్టలు ప్రాంతము రాళ్ళ ప్రాంతంలో దాన్ని సద్దును చేసుకొని పరిశ్రమలు పెట్టుకొని వాళ్ళకి ఉపాధి ఇవ్వాలి. యూత్ కూడా సందేశం ఏంటంటే యూత్ కూడా కొద్దిగా బాధ్యత లేకుండా అన్ని రకాలుగా కొద్దిగా మతాలకు బానిసలు అవుతున్నారు అనేది ఒకటి. వాటి మీద కూడా కథనాలు రాస్తున్నాం, చైతన్యం చేస్తున్నాం. నేను అనేక సామాజిక రుగ్మతల మీద మరి జర్నలిజంలో చేయాల్సి అయితే ఉంటది. మరి ఆ పాత్ర ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలి. మరి ఆ విధంగా సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు అయితే మరి జర్నలిజంలో కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదిగి సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా కూడా మరి రూపొందించాలి. అంటే చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చాలా అంశాలు అయితే ఉన్నాయి. ఒక జర్నలిజంలో సమాజంలో ఉన్న అన్ని సమస్యలను కూడా స్పృశించవచ్చు. కాబట్టి ఆ విషయంలో మరి నిరంతరం ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా అంటే ఎప్పుడు నిరంతరం అధ్యయనం చేస్తూ నిరంతరం ఆలోచిస్తూ సమాజంలో ఏమేమి ఉన్నాయని మరి ఇవన్నీ చేస్తే తప్ప ఈ జర్నలిజంలో నిలదొక్కుకోవడం అనేది అంత ఈజీ కాదు. మరి ఆ క్రమంలో ఒక మిత్రునిగా మరి జర్నలిజంలో ద్వారా సమాజానికి సేవ చేస్తున్న నరేందర్ మరి భవిష్యత్తులో కూడా ఇంకా గొప్ప వ్యక్తిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నరేందర్, చివరిగా ఇక నీ ముగింపు లైఫ్ టైం గోల్ ఏముంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? సమాజంలో మనము ఒక అభ్యుదయవాదిగా ఒక సమాజ హితునిగా నిరంతర ప్రవాహంగా నాది కొనసాగుతుంటుంది నా సేవ. కాకపోతే సూదిలో దారంగా ఉంటుంది నాది, పూసల్లో దారంగా. ఓకే. ఆ పూమాలలో దారం కనిపించదు. అలాగే నా సేవ నడిచింది గ్రామానికి కూడా. ఈడ కూడా నేను ఎప్పుడు కూడా వెళ్ళలే. ఇప్పుడు ఈ ఫస్ట్ వేదిక రమేష్ది. నేను నా గురించి కొద్దిగా రెండు మాత్రంగా 2 విషయాలు చెప్పుకోవడానికి రమేష్ కల్పించిన వేదికే. ఇప్పటిదాకా నేను ఎక్కడ కూడా చెప్పుకోలేదు. భవిష్యత్తులో ఏం చెప్తామో తెలియదు. ఓకే. ఈ వేదికలో నేను చూస్తున్నవి ఏంటంటే మన ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఎవరికి వాళ్ళు మారాలి. ఓటును అమ్ముకునే పరిస్థితి రావద్దు. ఓటును కొనే పరిస్థితి రాజకీయ నాయకులు తేవద్దు. ఓకే. మన ప్రాభవం కోసం రాజకీయ నాయకులు ప్రాంతీయ తత్వాలను సృష్టిస్తున్నారు, మతత్వాన్ని సృష్టిస్తున్నారు, కులతత్వాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పోయి ఒక సమాజం, ఒక ఆదర్శవంతమైన సమాజం రావాలంటే మంచి విద్యావంతులు కూడా దారుణంగా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న దేశ ఇది. ఎవరు కూడా బాలేదు విద్యావంతుల పరిస్థితి. ఏది మంచి ఏది చెడు అని లేదు. నా స్వార్థం, నా కోసం నేను ఎవరినైనా బలి చేస్తానే ధోరణి, కెరీరిజం అంత పాపంగా తయారైంది. ఇది కాదు కావాల్సింది. అందరికీ మేలు జరగాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం మంచిగా ఉండాలి అనే తత్వం రావాలి. దానికోసం నిరంతరం నా వంతు పాత్ర నేను నిర్వహిస్తా. నా గ్రామ ప్రజలే కాదు, నా రాష్ట్ర ప్రజలు, నా దేశ ప్రజలు జాతీయ సమైక్యత కోసం, సమగ్రత కోసం నిరంతరం ఆ మునిపంపుల బిడ్డగా నేను చేతనైనంత సాయం ఎందుకంటే మనకున్న కుటుంబ భారాలనుకో అనేక రకాల మనవి అంటూ మనకు ఉంటాయి. సరే, ఉన్నంతలో ఎప్పుడు మాత్రం ఎవరికి హాని చేయకుండా, సమాజంలో వేరే వాళ్ళకు హాని చేయకుండా మనంతటా మనం బతుకుతూ
మనకు వీలున్నంత సమయం, మనకు సమయం దొరికినా సమయ రూపంలో అనుకోవచ్చు, ఆర్థిక రూపంలో అనుకోవచ్చు, మాట రూపంలో, చేద రూపంలో, ఏదో ఒక రూపంలో వీలైతే ఎదుటి వాళ్ళకి సాయం చేద్దాం. అంతే తప్ప మనం ఎదుటి వాళ్ళని కానీ, సమాజానికి నష్టం కలిగించే పర్యావరణం కానీ, లేదా ఆర్థికంగా కానీ వేరే వాళ్ళకు నష్టం కలిగించే పనులు మాత్రం చేయొద్దని నేను కూడా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాంటి వ్యక్తులనే నేను సమాజ హితులుగా తీసుకొస్తున్నాను. సమాజం గురించి ఆలోచించి వీలున్నంతలో సమాజం కోసం పాటుపడే వ్యక్తులు ఇంకా సమాజంలో పెరగాలి. అలాంటి వ్యక్తులలో మరి నరేందర్ కూడా. చివరి మాట ఏంటంటే, మన చుట్టూ మన గుట్టలు ఉన్నాయి, కొండల ప్రాంతాలు ఎక్కడైతే మన రాష్ట్రంలో ఉన్నాయి, మన జిల్లాలో ఉన్నాయి, మన గ్రామాలలో ఉన్నాయి. కొండల ప్రాంతంలో విత్తన బంతులు విసిరి మొక్కలు పెంచాలి. మొక్కల్ని మన వీలైన చోట్ల గోర్లేసి ఇవన్నీ హరితహారం ఇలాంటివి పెడుతున్నారు కదా, ఇలాంటివి కొద్దిగా నష్టం చేస్తున్నారు చాలా. ఏది కరెంటు పోల్ల కింద చెట్లు నాటుతున్నారు, నాటిన చోటే నాటుతున్నారు. కరెంటు కొద్దిగా దేశ పెరగంగానే కొట్టేస్తున్నారు. హైవే పంటి చెట్లు నాటుతున్నారు. హైవే పంటి కూడా ఆనాడు కూడా హెచ్చరించిన 2013, 14 ప్రాంతంలో, 12 ప్రాంతంలో కూడా వద్దు సార్ ఇవి పెట్టకూడదు అని చెప్పిన. మా రిపోర్టర్లతోటి కథనాలు రాయించిన. అయినా కూడా రోడ్డు విస్తరణలో పోతాయి. 15 ఏళ్ల ప్రణాళిక, 20 ఏళ్ల ప్రణాళిక ముందే పెట్టుకొని ఆ ఒక చెట్టును ముట్టుకోకుండా భూసేకరణ ఎక్కువ చేసుకొని దాంట్లో పెడితే బాగుంటుంది. ఇది మన మునేశ్వర్ల గుట్ట ఉంది, మన గుట్టల మీద మంచి చెట్లు మొలుస్తాయి. దాంట్లో మర్రి చెట్లు, రాగి చెట్లు విస్తారంగా వేసుకోవచ్చు. ఒక బోర్ వేసి దానికి ఎక్కించి డ్రాప్స్ బిందు సేద్యం రీతిలా నేను పాలకులు ఎవరైతే వస్తారో రేపు సర్పంచ్ కూడా వాళ్ళు అంటే ఒక ఊరే కాదు ఇది అందరు మోడల్. ఇది జనరల్ అంశం, ఇది అందరికి మోడల్. ఈ పర్యావరణం లేని మనం బతకం. ఇప్పటికీ గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా ఇప్పుడు నల్గొండలా ఉండలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు ఏసీలు కావాలంటారు. ఏసీలు అందరు వాడితే కూడా మంచిది కాదు. అది ఏసీలు అందరు వాడినా ఇంకా వాతావరణానికి కీడే కానీ మేలు జరగదు. అందుకని మొక్కలు నాటి చెట్లు వృక్షాలుగా పెంచితేనే మనం మనుగడ ఉంటుంది. ఇది భవిష్యత్తులో నా ప్రయాణం పర్యావరణానికి హితానికి పోతుంది. మొత్తం మీద సమాజంలో కానీ ప్రయాణం అయితే సరే ఎంతో కొంత అన్ని రంగాలుగా మొత్తం మీద సమాజంలో ఉన్న అనేక సమస్యలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి, ఆగదు. మానవ హక్కులు, వృక్షో రక్షతి రక్షిత అనే దాని మీద కూడా మన ఫైటింగ్ ఉంటుంది భవిష్యత్తులో. మంచి ఇంకా కొన్ని సాహితీ పరంగా కొన్ని ఎదగాలనే ఆకాంక్ష ఉంది రమేష్ నాకు. ఈ బాల సాహితీవేత్త నా మిత్రుడు, చాలా బాగా ఎందరినో ఇంటర్వ్యూ చేసిండు. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు రమేష్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రమేష్ కొంత చెప్పి ముగిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇప్పుడు ఈ నరేందర్ చెప్పిన చాలా అంశాలు ఉన్నాయి. అందులో మొత్తం మీద సమాజ హితానికి అందరూ కూడా కృషి చేయాలనే అంశం అయితే దాంట్లో ప్రధానంగా ఉంది. సరే, ఆ రంగంలో అందరం కూడా సమాజానికి నష్టం జరగకుండా మరి మీరు ఎదగండి. సమాజంలో కూడా అందరూ ఎదిగేలా సమాజం బాగు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలనే సారాంశం అయితే ఇందులో ఈ ఇంటర్వ్యూలో ఉంది. సరే, ఈ అవకాశం అంటే నరేందర్ మరి నాకు కూడా సమయం ఇచ్చి ఇక్కడ మీతో ఇన్ని విషయాలు పంచుకున్నాడు. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా మరి నరేందర్ కూడా గొప్ప వ్యక్తిగా ఎదిగి మరొకసారి కూడా మళ్ళీ మీకు అనేక సందర్భాల్లో కూడా మేము ఈ వేదికలపైన చాలా విషయాలు కూడా మీతో పంచుకుంటాం. సరే, ఇది మా జిగ్రీ అంటే ఫ్రెండ్షిప్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మేము క్లాస్మేట్స్గా తర్వాత అనేక ఈ ప్రయాణం అయితే ఇంకా కూడా భవిష్యత్తులో కూడా మరి కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.